రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న కనీ విని వెరగని బడ్జెట్తో రూపొందిస్తున్న వారణాసి. అసలు ఈ సినిమా గురించి చెప్పాలంటే దర్శక ధీరుడు రాజమౌళి గారి ఆలోచనలో చాలా పెద్ద ప్లానే ఉన్నట్టు తెలుస్తుందండి. ఎందుకంటున్నానంటే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ ఈ భాషల్లో ఇంతవరకు ఎప్పుడు కూడా కనీ విని ఎరగని రీతిలో ఇంత బడ్జెట్ అనేది అసలు ఏ సినిమాకు కూడా పెట్టలేదండి. కళ్ళు చెదిరిపోయే బడ్జెట్తో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. మరి రాజమౌళి ఏం ఆలోచిస్తున్నాడు, అతని ప్లాన్ ఏంటి, మరి ఈ సినిమాకి బడ్జెట్ అనేది ఎంత అనుకుంటున్నాడు, ఏ స్థాయిలో ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాడు, ఎన్ని భాషల్లో విడుదలవుతుంది, ఎన్ని దేశాలలో ఈ సినిమా విడుదలవుతుంది అని మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే నిజంగా ఇలాంటి విషయాలంటే మీ అందరికీ మతిపోవాల్సిందే అనమాట. ఊహకు అందనంత ఇదిగా ఈ సినిమాని తీయాలని ప్లాన్ చేస్తున్నారు. టోటల్గా మన ఇండియా చలనచిత్ర చరిత్రలోనే ఇంతవరకు ఎప్పుడు కనివిని ఎరగనంత ఇదిగా ఈ సినిమాకి బడ్జెట్ రూపొందిస్తున్నారంటేనే మరి రాజమౌళి గారి ప్లాన్ ఏంటో ఒకసారి ఆలోచించండి. ఈ సినిమాకి బడ్జెట్ ఎంతో తెలుసా? దాదాపు 1300 కోట్ల రూపాయల నుంచి 1400 కోట్ల రూపాయల వరకు ఈ సినిమాకి బడ్జెట్ పెట్టి భారీ తారాగణంతో ఎప్పుడూ మనం కనీవిని ఎరగని విఎఫ్ఎక్స్లతో అత్యాధికమైన గ్రాఫిక్స్తో ఈ సినిమా రూపొందిస్తున్నారన్నమాట. 1300 కోట్ల రూపాయల నుంచి 1400 కోట్ల రూపాయలంటే అసలు ఆ మాట చెప్పాలంటేనే వణుకు పుడుతుంది. 1400 కోట్ల రూపాయలంటే మామూలు విషయమా? ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా కోసం ఇంత భారీ ఎత్తున బడ్జెట్ పెడుతున్నారంటే మరి ఇలా టార్గెట్ ఎంత రాబట్టాలని ఉంది, ఎంత కలెక్షన్ చేయాలని, ఆ కలెక్షన్లు మరి ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు కలెక్షన్ చేయాలన్నది రాజమౌళి గారి టార్గెట్ ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరేం లేదండి, ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు తెలియని కొన్ని గొప్ప విషయాలు తెలుసుకోండి. ఈ చిత్రం గురించి చెప్పాలంటే ఈ చిత్రం పేరు మనం ఒకసారి గమనించినట్లయితే ఒక గ్రామానికి సంబంధించిందో, ఒక ఊరికి సంబంధించిందో, ఒక రాష్ట్రానికి సంబంధించిందో, ఒక దేశానికి సంబంధించిందో కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క మానవుడికి సంబంధించిందనమాట. ఇక్కడ రాజమౌళి గారి టార్గెట్ కూడా అదే. ఈ చిత్రం మన ఇండియాలో ప్రతి ఒక్కరికి సంబంధించిందే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి సంబంధించిన చిత్రంగా కనిపిస్తుందన్నమాట. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే దాదాపు 25 భాషలలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారంటేనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దాదాపు 25 భాషలలో విడుదల చేయాలనే ఇలా ప్లాన్ అనేది ఇప్పటి నుంచి కాదండి, ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలన్నదే ఇలా ధ్యేయం అన్నమాట. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న SSMB 29 చిత్రంగా ఈ చిత్రాన్ని పిలుస్తున్నారు. ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారంగా పలు భాషలలో ఈ సినిమాని విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దాదాపు ఈ సినిమాని భారీ ప్లాన్ చేసి విడుదల చేయాలని ఒక ఆలోచన వచ్చిందంటే వీళ్ళు ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, ఎంత బడ్జెట్ ఖర్చైనా పర్లేదు, మనం తీసిన సినిమా మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చెప్పుకోవాలి అనే ఒక ఆలోచనతోనే దాదాపు 120 దేశాలలో గ్రాండ్గా రిలీజ్ కాబోతుందండి ఈ సినిమా. అయితే చాలామంది ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడు రిలీజ్ అయింది, ఆ డేట్ అనేది ఏమన్నా ప్రకటించారా ఏంటని చెప్పి చాలామంది మహేష్ బాబు గారి అభిమానులు ఎదురు చూస్తున్నారన్నమాట. నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియాలో వచ్చే ఈ సినిమా విడుదల తేదీ 2027 ఏప్రిల్ 7వ తారీఖున విడుదల చేయాలని ఒక ఆలోచనతోనున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్న ఒక విషయాన్ని మనం మరోసారి మాట్లాడాలనుకుంటున్నాను. దాదాపు 120 దేశాలలో 25 భాషలలో ఈ సినిమాని రూపొందిస్తున్నారంటే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మన తెలుగు ఇండస్ట్రీ స్థాయిని ఏ విధంగా పెంచబోతున్నాడో అతని ఆలోచనలోనే కనిపిస్తుందన్నమాట. దాదాపు ఈ సినిమా బడ్జెట్ సుమారు 1300 కోట్ల రూపాయల నుండి 1400 కోట్ల రూపాయలు అంటే భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మాట్లో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టు తెలుస్తుందన్నమాట. ఇది పురాణాలు మరియు ఇప్పటి కాలం బట్టి ఈ సినిమాని రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. అసలు ఈ సినిమా గురించి మాట్లాడితేనే మతులు పోతాయి అన్నమాట. అంటే ఇంత భారీ ఎత్తున ఇంత భారీ తారాగణంతో ఈ సినిమాని రూపొందిస్తున్నారంటేనే ఏంటండి, దాదాపు 1300 కోట్ల రూపాయలంటే ఏం మామూలు విషయమా? అసలు అంత బడ్జెట్ పెట్టాలని ఒక ఆలోచన వచ్చిందంటేనే ఈ సినిమా పైన, ఈ కథ పైన వీళ్ళకు ఎంత నమ్మకం ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ దర్శక ధీరుడు రాజమౌళి గారి గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే నాకు తెలిసినంత వరకు రాజమౌళి ఇప్పటి వరకు ఒక 12 చిత్రాలు ఏమో చేసినట్టు తెలుసు అనమాట.
అయితే ఇంతవరకు ఏ సినిమాకు కూడా అంత బడ్జెట్ అనేది పెట్టలేదండి. దాదాపు ఒక 4 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా త్రిబుల్ ఆర్. అసలు త్రిబుల్ ఆర్ సినిమాకు కూడా అంత బడ్జెట్ అనేది పెట్టలేదన్నమాట. 500 కోట్ల రూపాయల నుంచి 550 కోట్ల రూపాయల వరకు ఆ సినిమా బడ్జెట్ అనేది అయిందనమాట. అంతేకాకుండా ఆ సినిమా కలెక్షన్లు మాత్రం 550 కోట్ల రూపాయలు త్రిబుల్ ఆర్ సినిమాకు ఖర్చు పెడితే ఆ సినిమా కలెక్షన్లు కూడా దాదాపు 1385 కోట్ల రూపాయలు వసూళ్లు చేసినట్టుగా తెలుస్తుందన్నమాట. ఇక్కడ సూపర్ స్టార్ మహేష్ గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలండి. తెలుగు యువ హీరోలల్లో దాదాపు అందరూ కూడా పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. మొదటిగా చెప్పుకోవాలంటే ప్రభాస్ నటించిన బాహుబలి 2 ఆ సినిమాతోనే అతను ఎప్పుడూ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఈ సినిమా కూడా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమే. అంతేకాకుండా త్రిబుల్ ఆర్ ఈ ఒక్క సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళిద్దరు కూడా పాన్ ఇండియా స్టార్లు అయిపోయారనమాట. ఈ సినిమాకి దర్శక ధీరుడు రాజమౌళినే. మరి పుష్ప 2 ఈ 2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట. అతను స్థాయిని, అతని యాక్టింగ్ని ఓ లెవెల్లో, ఓ రేంజ్లో పెంచిన సినిమా పుష్ప 2. ఆ సినిమాకి దర్శకుడు సుకుమార్. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు అతను ఇంతవరకు పాన్ ఇండియా సినిమా అనేది రాలేదు. అసలు పాన్ ఇండియా సినిమా అంటే ఏంటి? పాన్ ఇండియా సినిమా అంటే ఒక ప్రాంతీయ భాషల్లో తీసిన సినిమా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ ఇలాగా అన్ని భాషలలో దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యి అన్ని భాషలలో ఉన్న ప్రేక్షకుల్ని వారి భాషలలో విడుదలయ్యి ప్రతి ఒక్క ప్రేక్షకుల్ని అలరించిన చిత్రాన్నే పాన్ ఇండియా సినిమా అంటారనమాట. మరి అలాంటి సినిమా మహేష్ బాబుకి ఇంతవరకు ఏ సినిమా రాలేదని చెప్పుకోవచ్చు అనమాట. ఈ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబుని మనం చూడబోతున్నామని చెప్పుకోవచ్చు అనమాట. దాదాపు త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మీ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతుందని ఒక ఇంటర్వ్యూలోనూ రాజమౌళి గారిని అడిగితే అప్పుడు రాజమౌళి గారు ప్రకటించారండి, నా నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో ఉండబోతుంది అని 2020లోనే అతను ప్రకటించిందనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 6 సంవత్సరాల క్రితమే అతను ప్రకటించిందంటే సూపర్ స్టార్ మహేష్ బాబుతోని ఒక కళాఖండం లాంటి చిత్రాన్ని రూపొందించి చేయాలన్న ఉద్దేశం అనేది రాజమౌళికి నిన్న మొన్న వచ్చిన ఆలోచన కాదు. దాదాపు ఒక 7-8 సంవత్సరాల క్రితమే మహేష్ బాబుతోని ఈ చిత్రం చేయాలని అప్పుడే ఆలోచించిండేమో. తెలుగు చలన చరిత్రను, తెలుగు సినిమాను ఒక ఖ్యాతిని పెంచి అలాంటి చిత్రాలు తీస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. దాదాపు 1300 కోట్ల రూపాయల నుంచి 1400 కోట్ల రూపాయల వరకు ఈ సినిమాకి బడ్జెట్ పెడుతున్నారంటే మరి ఈ సినిమా పైన ఎంత నమ్మకం ఉందో మనం ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. మా ఛానల్లో ఇలాంటి మంచి వీడియోలు తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. చాలామంది మా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారని. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నట్లు లెక్క. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఒక రూపాయి కూడా ఖర్చు అయ్యేదేం లేదండి. అలాంటి మంచి వీడియోలు తేవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.